ఒక్కసారి ఈ కూటమి మరి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను. అంటే దాదాపుగా 8 నెలలు 9 నెలల కాలం అంటే ఆషామాష కాదు, సామాన్యమైన విషయం కాదు. ఈ కాలంలో ప్రజలకు ఏమి చేశాము, ఏ మేలు చేశాము, ఏ మేరకు మేలు చేశాము అనేటువంటి విషయాన్ని ఒక్కసారి కానీ గమనిస్తే ప్రజలకు ఒరిగిందేమి లేదు. మరి అదేవిధంగా ఏమీ జరగలేదు, ఏమి ఒరగలేదంటే గుండు సున్నా ప్రజలకు వీళ్ళు చేసినటువంటిది. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే దాదాపు మరి ఇది 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతిసారి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అవి నెరవేర్చకుండా ఉండడం అనేటువంటిది, మేనిఫెస్టోని తుంగలో దొక్కటం అనేటువంటిది పరిపాటి అయినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఉంది ఎన్నికల ముందే ఆయన మేనిఫెస్టోపై. కానీ ఇక్కడ ప్రజలకే క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు తెలుసుకోవాలా. పదే పదే మోసపోతూ ఉన్నారు. పదే పదే ఏదైతే ఆయన వాగ్దానాలు చేస్తున్నారో, ఏదైతే మేనిఫెస్టోలో పెడతా ఉన్నారో అవి నెరవేర్చకపోయినప్పటికి కూడా మళ్ళీ మళ్ళీ ప్రజలకి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసగించి అమలు కాని వాగ్దానాలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్ళినా కూడా మరి అనేక సార్లు విజయం సాధిస్తున్నారంటే ప్రజలకి క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో కొసమెరుపు ఏంటంటే బీజేపీకి ఒక క్లారిటీ ఉంది. అందుకే మేనిఫెస్టో ఎప్పుడైతే విడుదల చేస్తున్నారో బీజేపీ నాయకులు ఇది అమలు కానటువంటి వాగ్దానాలు, వీటికి దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఆలోచన చేసుకున్నారేమో. కనీసం మేనిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడకుండా దూరంగా నిలబడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది రిలీజ్ చేసేటువంటి సందర్భంలో అయితే ఇక్కడ వీళ్ళకి ఈరోజు ఏదైతే అధికారంలో ఉందో కూటమికి కొద్దిగా సిగ్గుండాల. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి ఆలోచన, లేదా ప్రజలు వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారో, ప్రజలు ఏ విధంగా నిరసనలు తెలియజేస్తున్నారో అనేటువంటి విషయాన్ని కూడా పట్టించుకోకుండా వీళ్ళ పరిపాలన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంటే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన జరగడం లేదు అనేటువంటి మాట వాస్తవం. ఇక్కడ పరిపాలనలో ఈ కూటమి పట్టుకోల్పోవడం జరిగింది. అంటే వీళ్ళు ప్రస్తుతానికి ఇక్కడ 3 ముక్కలాట ఆడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వంలో, కూటమిలో. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, మరొకటి పవన్ కళ్యాణ్ గారు, మరొకటి లోకేష్ గారు. వీళ్ళ ముగ్గురు 3 ముక్కలాట ఆడుతూ ఉన్నారు తప్పితే ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోకుండా అక్రమ కేసులకు లేదా డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారు తప్పితే ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలి అనేటువంటి ఆలోచన మరి వీళ్ళకి లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు అదేవిధంగా మరి 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి విద్య కానీ, వైద్యం కానీ, ఆరోగ్యం కానీ, వ్యవసాయం కానీ, పారిశ్రామిక రంగం కానీ అభివృద్ధి చెందింది అనేటువంటి మాట వాస్తవం. అది ప్రజలు గమనించారు. అన్ని రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా ప్రజల్ని ఆదుకుంది అనేటువంటి విషయం. మరి ముఖ్యంగా కోవిడ్ సమయంలో మరి కోవిడ్ మహమ్మారి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కన్న బిడ్డల్లాగా కాపాడుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇచ్చినటువంటి మరి హామీలు నెరవేర్చలా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీ తూచా తప్పకుండా నెరవేర్చడం జరిగింది. అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో మరి కేవలం దాచుకోవడానికి పరిమితం అయ్యారు తప్పితే ఇచ్చినటువంటి హామీలు ఈ 4 సార్లు ఎప్పుడు గెలిచినా కూడా మరి నెరవేర్చిన పరిస్థితులు ఉన్నాయి. లేదు,
అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే మేనిఫెస్టోని మరి బైబిల్ లాగో మరి ఖురాన్ లాగో భగవద్గీత లాగో భావించి మరి ఇవన్నీ నెరవేర్చడం జరిగింది. మరి ఆయన ఎందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఎందుకు ప్రజల్ని పదే పదే మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలు కూడా గమనించాల్సినటువంటి విషయం ఉంది అనేటువంటిది నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి నేను ఇచ్చినటువంటి హామీలు సంక్షేమ కార్యక్రమాలు నెరవేర్చడం కష్టంగా ఉంది, ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అనేటువంటి మాట ఇప్పుడు కొత్తగా చిలక పలుకులు పలుకుతా ఉన్నటువంటి పరిస్థితి చూసాం చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎన్నికలకు ముందు మాత్రం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని పదే 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 తప్పుడు ఆరోపణలు దుష్ప్రచారాలు చేయడం జరిగింది. అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా 9 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అనేటువంటిది ప్రచారం మరొక పక్క చేస్తాం. మరి ఇన్ని ప్రచారాలు చేసినటువంటి మరి ఇన్ని అప్పులు ఉన్నాయి అంటున్నటువంటి మీరు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు తెలీదా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి? మరి అదేవిధంగా 14-19 మధ్యలో ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే కూటమి అధికారంలో ఉన్నప్పుడు మరి ఖజానాలో వదిలిపెట్టింది కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో వదిలిపెట్టి దిగిపోవడం జరిగింది. అంటే అదేవిధంగా అప్పుల్ని చూస్తే మరి దాదాపు మరి 3 లక్షల కోట్ల రూపాయల వరకు మరి అప్పులో మరి వదిలిపెట్టడం జరిగింది వాళ్ళ అధికారంలో దిగిపోతారు. ఆ అప్పులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల కోట్లు సంవత్సరానికి చెల్లిస్తూ మరొక 20 లక్షల కోట్లు మరి మరొక వడ్డీలు చెల్లించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా మరి రాష్ట్రాన్ని కుదేలు చేసి అప్పులు ఊబిలో కూరుకుపోయేలాగా చేసి వాళ్ళు దిగిపోయిన తర్వాత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి కొన్ని అప్పులైంది. కానీ ప్రతి పైసాకి లెక్క ఉంది. దాదాపు 2,73,000 కోట్ల రూపాయలు పైబడి ప్రజలకు డైరెక్ట్గా డీబీటీ ద్వారా ప్రజలకు అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి పైసాకు లెక్క ఉంది. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కేవలం మరి ఈ 8 నెలల్లో మరి 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఎవరికో పెట్టారు? ఈ అప్పులు ఏమైనాయి? దీనికి ఒక శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి అవసరత ఉంది. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఏంటి, లేదా ఉన్నటువంటి గతంలో అప్పులేంటి, మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి అప్పులేంటి? ప్రతి పైసాకి అకౌంటబిలిటీ ఉండాలి. ఆ అకౌంటబిలిటీ అనేటువంటిది లేదు. నేను అందుకే గతంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మరి అకౌంటబిలిటీ అనేటువంటిది ఉన్నది అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. లెక్కలు ఏ విధంగా ప్రతి పైసా ఏ విధంగా మరి ఖర్చు పెట్టారనేటువంటిది. మరి ఈరోజు గతంలో అట్లుంటే మరి ఇప్పుడు మళ్ళీ 1,19,000 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పులు చేసి మరి మానెత్తిన మరి రాబోయే రోజుల్లో ఇంకెంత రుదుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటువంటిది కూడా ఆందోళనకరంగా ఉంది. నేను అందుకొరకు నేను ఒకటే కోరుతా ఉన్నా, వీళ్ళు ఇప్పటి వరకు మరి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలా? ఇది అప్పులైనా ఏదైనా గతంలో ఎన్ని అప్పులున్నా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా ఆగల. కోవిడ్ సమయంలో కూడా వీళ్ళు తల తాకట్టు పెట్టైనా ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు నెరవేర్చాలా, లేదంటే దిగిపోవాలా. అంతేగాని చేతులు ఎత్తేసి మేము చేయలేకపోతున్నాము అనేటువంటి మాట, ఈ చేతగాని మాట్లాడటం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు ఈ కూటమి నాయకులకి, చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇక్కడ ఒక్కటి గమనించాల్సినటువంటి విషయం, ఇంత జరుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు చెయ్యలేను అని చేతులు ఎత్తేసినా కూడా ఎప్పటికీ మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట మాట్లాడాల. ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రతిదానికి రెస్పాండ్ అవుతాడు కదండి. షీజ్ ద షిప్ అంటాడు, లేదా మరొకటి ప్రతి ఇష్యూలో మరి ఆయన జోక్యం చేసుకోవడం, భూములు ఆక్రమించాలంటాడు, ఏమేమో మాట్లాడతారు, ఉన్నాయి నోటుకు వచ్చిందల్లా. మరి ఇప్పుడు దీని విషయం ఎందుకు మాట్లాడకుండా తేలు పుట్టిన దొంగలాగా ఉండిపోయాడు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే
ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఈయన సంతకం కూడా ఉంది. ఈయన కూడా బాధ్యుడే. పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత వహించాలి. బాధ్యత నుంచి తప్పుకునేటువంటి ప్రయత్నం చేయడం సబబు కాదు. ఆయన కూడా బాధ్యత వహించి మరి జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది నేను కోరుతా ఉన్నా. అందుకే నేను మరొకసారి చెప్తా ఉన్నా, ఈ అక్రమ కేసులు లేదా డైవర్షన్ పాలిటిక్స్ అని పక్కన పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టాలని, ఇచ్చినటువంటి హామీలు వాగ్దానాల మీద దృష్టి పెట్టాలని, అవి నెరవేర్చాలని నేను ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను.